తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే టీవీకేను పడగొట్టేందుకు 15 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించేలా ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ వ్యవహారంలో 3 అరెస్ట్ చేశారు. ఇందులో డీఎంకే పార్టీ హస్తం ఉందన్న వార్తలు వస్తుండడం అక్కడి రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కిస్తున్నాయి. తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన హార్స్ ట్రేడింగ్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం తిరునావుక్కరసు అనే వ్యక్తి తనను సంప్రదించాడని, ఐడీపీఎస్ అనే కన్సల్టెన్సీ సంస్థను నడుపుతున్నట్లు చెప్పుకున్నాడని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని తనను కోరినట్లు ఇళయరాజా తెలిపారు. అందుకు బదులుగా 35 కోట్ల రూపాయలిస్తానని ఆశ చూపించినట్లు చెప్పారు. అయితే ఆ ప్రతిపాదనలను తిరస్కరించడంతో తనను తీవ్రంగా బెదిరించారని, ఈ బేరసారాల సంభాషణను ఎవరికీ చెప్పవద్దంటూ హెచ్చరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 3 అరెస్టు చేశారు. అందులో తిరునావుక్కరసుతో పాటు నరేష్, త్యాగరాజన్ అనే వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ల 3 విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుట్రకు మాజీ మంత్రి డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో ఒకేసారి రాజీనామా చేయించేలా డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది. ఇందుకోసం సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్ చెన్నైలో నిందితుడు నరేష్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారని, సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ ఇచ్చిన ఖచ్చితమైన సూచనల మేరకే తిరునావుక్కరసు ఈ బేరసారాలకు దిగినట్లు సమాచారం. అరెస్టైన వారిలో ఒకరు సెంథిల్ బాలాజీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై స్పందించిన టీవీకే మంత్రి నిర్మల్ కుమార్ తమ పార్టీ ఎమ్మెల్యేలను స్టాలిన్ ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. డీఎంకే, అన్నాడీఎంకే కుమ్మక్కై విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందని, టీవీకే ఎమ్మెల్యేలను ఫిరాయించేలా డబ్బును ఎరగా వాడుతోందని విమర్శించారు. అయితే టీవీకే ఆరోపణలను డీఎంకే తోసిపుచ్చింది. వాస్తవాలు లేకపోవడం వల్లే టీవీకే ఇలాంటి తప్పుడు కథనాలను సృష్టిస్తోందని కౌంటర్ ఇచ్చింది. పక్కా ఆధారాలు ఉంటే సెంథిల్ బాలాజీని అరెస్టు చేయాలని సవాల్ విసిరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలల్లోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతుండటం తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.